ఈరోజు డీసీను జీటీ మ్యాచ్ అయితే జరగనుంది. మరి మ్యాచ్ ఎలా ఉండబోతుందో ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం కాబట్టి మీకు మంచి బ్యాటింగ్ ట్రాక్ వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు. మీకు 4 o'clock ఇట్లా రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయి అంటారు. మ్యాచ్ టైంకి ఇట్లా మీకు మ్యాచ్ అయితే జరిగేటట్టు ఉన్నాయి అంటారు. వెదర్ అయితే మ్యాచ్ టైంకి రెయిన్ గిట్లా ఏమి ఉండకపోవచ్చు అంటారు. సో మీకు టాస్ గెలితే ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. పిచ్లో కొంచెం మాస్టర్ ఉండొచ్చు. సో మీకు అక్కడ టాస్ గెలితే ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇంకా మరి టీమ్స్ మాట్లాడుకుంటూ అయితే జీటీ మాట్లాడుకుంటూ అయితే వాళ్ళు 2 మ్యాచెస్ ఓడిపోయేస్తారు. సో మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ అయితే ఈ మ్యాచ్కి రికవర్ అయిందంటారు. లాస్ట్ మ్యాచ్ ఆడతాను. సో ఈ మ్యాచ్కి అయితే రికవర్ అవుతాను అంటారు. సో అక్కడ గిల్ రావడం జీటీకి ప్లస్ పాయింట్. ఇక మరి జీటీ వాళ్ళ టాప్ 3 పైన హెవీ డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి అటు వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫైర్ కానీ ఈ టీంకి మీకు బోని చేయాలంటే మిడిల్ ఆర్డర్ బాగా రానియాలి. అటు బౌలింగ్ యూనిట్ కూడా మరి మంచిగా పర్ఫామ్ చేయాలి వాళ్ళు. అక్కడ రబడా ప్లేస్లో మరి జేసన్ హోల్డర్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మిడిల్ ఆర్డర్ స్ట్రెంథెన్ తీసుకోవడానికి. కానీ చూడాలి మరి ఆ చేంజ్ చేస్తారు చేయరా అని. ఇంకా మళ్ళా అటు జీటీ మనం ఒకసారి వాళ్ళ బౌలర్స్ మాట్లాడుకునే ప్రసిద్ధి కృష్ణ బాగా పర్ఫామ్ చేసిండు. ఇంకా మీకు సిరాజ్ కూడా కొంచెం వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి తన నుంచి. అటు మరి రబడా ఆడతారో చూడాలి. రషీద్ ఖాన్ కూడా మంచి పర్ఫామ్ చేయాలనుకుంటాడు. సాయి కిషోర్ని వాళ్ళు ప్లేయింగ్ ఉంచాలనుకుంటారు ఎట్లా చేసినా. కానీ చూడాలి మరి సాయి కిషోర్ ప్లేయింగ్ ఉంటే ఉండాలని. అటు కుమార్ కుషాగ్ర కూడా మరి తను ఈరోజు మ్యాచ్ ఆడకపోవచ్చు మోస్ట్లీ. ఇంకా అటు అశోక్ కుమార్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది అనిపించింది. తను మంచి పర్ఫామ్ చేయాలనుకుంటాడు. ఇంకా మళ్ళీ ఇంకా అటు రాహుల్ తెవాటియా ఇట్లా మళ్ళీ బ్యాట్ ఫినిషింగ్ చేయాలి మంచిగా. ఇంకా మళ్ళీ వాషింగ్టన్ సుందర్ తన బాల్తో కూడా బాగా కాంట్రిబ్యూట్ చేయాలి మ్యాచ్కి. ఇంకా మళ్ళీ డీసీ టీమ్ మాట్లాడుకుంటే అయితే వీళ్ళు 2 మ్యాచ్లు గెలిచేస్తారు. సో వాళ్ళ సమీర్ రిజ్వీ బాగా పర్ఫామ్ చేస్తాను ఈ సీజన్లో ఫస్ట్ 2 మ్యాచ్లలో. సో అది బాగా కలిసి వస్తాను. అటు ముఖేష్ కుమార్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాను. మంచిగా పర్ఫామ్ చేసిండు 2 మ్యాచ్ పవర్ ప్లేలో. ఇంకా మళ్ళీ మీకు లెంగుడి తను బాగా పర్ఫామ్ చేస్తాడు. స్టార్ట్ లైన్ లోటు తీస్తానని చెప్పాలి లెంగుడి. సో ఇట్లా మీకు టీంలో దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తాను. డీసీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి. కేఎల్ రాహుల్ మరి ఈ సీజన్లో ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే డక్అవుట్ అయ్యిండు. మరి ఈ ఇన్నింగ్స్ అని ఈ రోజైనా మంచిగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటాడు కేఎల్ రాహుల్. సో చూడాలి మరి ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారా అని. ఇంకా మరి మన కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే ఇటు కేఎల్ రాహుల్ ఉండరు. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వీళ్ళు కేఎల్ రాహుల్ను ఇటు జీటీలో మీకు సిరాజ్ ఉంటాడు. సిరాజ్ వర్సెస్ కేఎల్ రాహుల్ ఈ బ్యాటిల్ చూడాలనుకుంటాను. ఇంకా మీకు ఇటు మిడిల్ ఓవర్స్లో ఇటు జీటీ బ్యాటింగ్ చేసేటప్పుడు బట్లర్ ఉంటాడు. అటు బట్లర్ వర్సెస్ ఇటు మళ్ళీ స్పిన్ కుల్దీప్ యాదవ్. ఇది ఒక బ్యాటిల్ బాగుంటుంది అనిపిస్తుంది చూడాలి మరి. బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ బ్యాటిల్ జరిగితే బాగుంటుంది. మరి అక్షర్ పటేల్ వర్సెస్ బట్లర్ బాగున్నాయి ఉంటాయి. కానీ చూడాలి ఏ బ్యాటిల్ జరుగుతాయని. ఇంకా మీకు ఇటు డెత్లో ఢిల్లీకి మీకు మోస్ట్లీ మిల్లర్ ఆడచ్చు. మిల్లర్ ఇటు ప్రసిద్ధి కృష్ణ. మిల్లర్ వర్సెస్ ప్రసిద్ధి కృష్ణ ఇదొక బ్యాటిల్ అనుకున్నాం. సో ఈ 3 బ్యాటిల్స్ బాగానే ఉంటాయి. ఇవి నేను అనుకున్న బ్యాటిల్స్. సో ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. కానీ 3 బ్యాటిల్స్ చూడాలనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మీకు అటు టీమ్స్ మనం మాట్లాడుకుంటే అయితే ఢిల్లీ టీం మాట్లాడుకుంటే అటు కేఎల్ రాహుల్, ప్యాట్రిక్ నిశంక లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. మరి ప్యాట్రిక్ నిశంక కూడా బాగా పర్ఫామ్ అయ్యాలనుకుంటారు ఈ మ్యాచ్ కూడా. ఢిల్లీ ఆల్మోస్ట్ సేమ్ టీం. అటు నితీష్ రాణా బాగా పర్ఫామ్ చేయాలనుకుంటాడు. లేకుంటే కరుణ్ నాయర్కి వచ్చే ఛాయిస్లు ఇస్తా అంటారు. కానీ ఈ మ్యాచ్లో అయితే నితీష్ రాణా ఆడచ్చు మోస్ట్లీ. సో 3లో నితీష్ రాణా, 4లో మీకు బ్యాటింగ్ చేసినప్పుడు రిజ్వీ అనుకున్నాం. రిజ్వీ, స్టబ్స్, అక్షర్ పటేల్, ఇంకా మీకు డేవిడ్ మిల్లర్ కావాలనుకుంటే ఇక మీకు ఆ తర్వాత మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా 8లో మీకు అటు బౌలర్స్ అనుకుంటే అటు విప్రేష్ నిగమ్ ఉన్నాడు. విప్రేష్ నిగమ్, ముఖేష్ కుమార్, లెంగుడి, నటరాజన్ మంచి పర్ఫామ్ చేస్తాడు. సో తను ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటాడు. సో ఈ ఢిల్లీ టీం. ఇంకా మీరు మీకు
ఇటు జీటీడీ మాట్లాడుకుంటే గిల్ బ్యాక్ వచ్చింది అనుకుంటే అది గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వీళ్ళ ముగ్గురు పైన హెవీ డిపెండ్ అయ్యి ఉంటారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా మంచి పర్ఫామ్ చేయాలి ఈ మ్యాచ్లో. ఇక్కడ నుంచి అటు 4లో వాషింగ్టన్ సుందర్, 5లో గ్లెన్ ఫిలిప్స్ అనుకున్నాం. 6లో మీకు అటు ఇంకా షారుఖ్ ఖాన్ అనుకున్నాం. 7లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ కూడా మంచిగా బ్యాటర్ ఇంకొంచెం మంచిగా పర్ఫామ్ చేయాలి రాహుల్ తెవాటియా కూడా. ఇంకా మీకు రషీద్ ఖాన్ తర్వాత అటు జేసన్ హోల్డర్ రావచ్చు మోస్ట్లీ. సో జేసన్ హోల్డర్ వస్తే బాగుంటుంది అనిపిస్తాను జీటీకి. నేను జేసన్ హోల్డర్ వస్తాను అనుకుంటాను. సో జేసన్ హోల్డర్ రవడాన్ని పక్క పెట్టడం కొంచెం కష్టంగానే కానీ అనుకుంటాను జేసన్ హోల్డర్ వస్తాడని. సో జేసన్ హోల్డర్, సిరాజ్, ప్రసిద్ధ్. సో ఇది నేను అనుకున్న టీం జీటీది. సో చూడాలి మరి. క్లియర్ ఫేవరెట్స్ అయితే డీసీఏ. వాళ్ళ హోమ్ గ్రౌండ్ ప్లస్ వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచి వస్తారు. మళ్ళీ వాళ్ళ మిడిలర్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది అనిపిస్తాను. బౌలింగ్ యూనిట్ బాగుంది వాళ్ళది. కానీ చెప్పలేం, జీటీలో టాప్ 3 బాగా ఆడితే బాగుంటుంది. వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉంటాయి జీటీకి. సో జీటీ తరఫున వాళ్ళకి బాగుంటుంది. జీటీ టాప్ 3 బాగా ఆడితే సిరాజ్ కూడా పవర్ ప్లే వికెట్లు ఇస్తే వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి జీటీకి. కానీ చూడాలి మరి ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారా అని. కేఎల్ రాహుల్ బాగా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది డీసీకి కూడా. అటు నిశాంక కూడా బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. సో చూద్దాం మరి ఎవరు ఎట్లా ఆడతారని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.